ముంబైలో 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి చేరారు ఠాక్రే బ్రదర్స్. హిందీ వ్యతిరేక ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి పాల్గొన్నారు. దీన్ని ఠాక్రే సోదరులు రీయూనియన్గా అభివర్ణిస్తున్నారు. ముందుగా వేర్వేరు నిరసన ర్యాలీలు చేపట్టాలని భావించారు. అయితే మరాఠీల ప్రయోజనాల కోసం సంయుక్తంగా నిరసన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రైట్, మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతూ ఉన్నారు. ఠాక్రే రీయూనియన్కి సంబంధించి మాట్లాడదాం. రాజు, 20 ఏళ్ల తర్వాత దాదాపు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే వేదిక మీద కనబడుతున్నటువంటి పరిస్థితి, ఎట్లాంటి పరిణామాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కేవలం దీనికే పరిమితం అవుతుందా? ఇది ఒక ఇనిషియేటివ్గా తీసుకుని మరింత ముందుకి రాజకీయంగా ఇది ఎక్స్టెండ్ అవుతుందా? ఎట్లా చూడాలి? ఎస్, ఖచ్చితంగా చక్రి. ఎందుకంటే మరాఠీ ఆవాచ్చా పేరుతో ఇప్పుడు మొత్తం కూడా అంటే ఏ విధంగానైతే గతంలో అంటే సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006లో వారసత్వ విషయంలో వచ్చినటువంటి విభేదాలతో రాజ్ ఠాక్రే బయటికి వచ్చేశారు శివసేన నుంచి. రావడమే కాకుండా మహానిర్మాణ్ సేన పేరుతో ప్రత్యేకంగా మహారాష్ట్రీయుల్లో, అంతేకాదు ఏ విధంగానైతే హిందుత్వ అంశాలపైన తాను బయటకు వచ్చానంటూ పెద్ద ఎత్తున పాపులేషన్ పెంచుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. తొలి రోజుల్లో అంటే 2009 ఎన్నికల్లో మంచిగానే తను అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచినప్పటికీ కూడా ఆ తర్వాత రాను రాను ఆ పార్టీ పరిస్థితి కొంత గందరగోళంగా మారింది. అంతేకాదు పొత్తుల విషయంలో కూడా రాజ్ ఠాక్రే తీసుకున్నటువంటి నిర్ణయాలు బలహీనపరిచినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఇప్పుడు రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు ఒకటవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగానైతే మహారాష్ట్రలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అంటే గతంలో రాజ్ ఠాక్రేకి సంబంధించినటువంటి విషయంలో తను కూడా కాంగ్రెస్కు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఎన్సీపీకి దగ్గరైనటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇక ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే కూడా గతంలో ఏ విధంగానైతే మహాగఠబంధన్ పేరుతో ఎన్సీపీ కాంగ్రెస్తో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు దేశం మొత్తం కూడా చూసింది. ఏక్నాథ్ షిండే ఏ విధంగానైతే పార్టీని చీల్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గతంలో ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రేకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, రాజ్ ఠాక్రేకి సంబంధించినటువంటి విషయంలో విభేదాలు అంటే అటు బాల్ ఠాక్రే స్పష్టంగా తన కొడుకే అంటే ఉద్ధవ్ ఠాక్రేనే ఈ పార్టీకి వారసుడిగా ఉండబోతున్న విషయాన్ని స్పష్టం చేసిన తర్వాత ఆ బాల్ ఠాక్రేకి సంబంధించినటువంటి సోదరుని కొడుకే రాజ్ ఠాక్రే. సో ఇద్దరు కూడా అంటే ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఇద్దరు కూడా గతంలో పార్టీలో కీలకంగా ఉండేవారు. నిజంగా చెప్పాలంటే ఉద్ధవ్ ఠాక్రే కంటే ఎక్కువగా రాజ్ ఠాక్రే స్పీచ్లు ప్రజల్ని ఎంతో అభ్రపరిచినటువంటి పరిస్థితి కనిపించింది. హిందుత్వం పైన రాజ్ ఠాక్రే మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఆయనకు ప్రజాదరణ ఉందని చెప్పుకోవచ్చు. కానీ రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. సో ఈ సమయంలో ఇటు ఉద్ధవ్ ఠాక్రే కూడా కొంత ఎప్పుడైతే ఏక్నాథ్ షిండే శివసేన పార్టీని చీల్చడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, సో ఇప్పుడు ఇద్దరు ఒకే వేదికపైకి రావడం అనేది ఖచ్చితంగా ఇదంతా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తామిద్దరం ఒకటవుతున్నాం అనే విషయాన్ని కొద్దిసేపటి క్రితమే ఉద్ధవ్ ఠాక్రే సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో 20 ఏళ్ల తర్వాత అన్నదమ్ములు ఇద్దరు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. అది కూడా మరాఠీ స్వరం, మరాఠీ గర్వం పేరుతో ఇక్కడ రాజకీయ నాయకులే కాదు, ప్రత్యేకంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి మేధావులు, దాంతోపాటు ఇతర కీలక నేతలు కూడా హాజరు కాబోతున్నారు. సో ఈ కీలకమైనటువంటి ఈ ఐక్య వేదిక ఖచ్చితంగా రానున్నటువంటి మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను మారుస్తున్నటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతకాలం దూరంగా ఉన్నటువంటి అన్నదమ్ములు ఇద్దరు ఇప్పుడు ఏకమైతే ఖచ్చితంగా మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మున్ముందు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ఎన్నికల్లో గనక ఇద్దరు కలిసి వెళ్తే ఖచ్చితంగా సరైనటువంటి ఫలితాలు వీళ్ళ కూటమికి వచ్చే అవకాశం ఉందనేటువంటి ఒకవైపు వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు నవనిర్మాణ్ సేనతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మరోపక్క ఈ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేనతో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు ఇదంతా పండుగ వాతావరణం అని చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మున్ముందు అన్నదమ్ములు ఇద్దరు కలిసికట్టుగా రాజకీయాల్లో పనిచేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. ప్రస్తుతం సభలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. आणि जमलेल्या माझ्या तमाम मराठी हिंदू बांधवांनो, भगिनींनो आणि मातांनो, अप्रतिम मांडणी राजनी केलेली आहे. माझ्या भाषणाची काय आवश्यकता आहे असं मला वाटत नाही, कारण आजच्या
कार्यक्रमाची घोषणा झाल्यानंतर साहजिकच आहे सगळ्यांचं लक्ष हे आज भाषणाकडे आहे. पण वैयक्तिक मला असं वाटतं की आज आमच्या भाषणांपेक्षा आमचं एकत्र दिसणं हे महत्त्वाचं आहे. सर्वप्रथम मी इकडे समोर सगळेजण बसलेत. ज्यांनी ज्यांनी मराठी भाषेसाठी पक्षभेद विसरून एक मराठी माणसाची वज्रमूठ दाखवली, त्या सगळ्यांना धन्यवाद देतोय. दीपक पवार पण त्याच्यात आहेत, सगळेच आहेत. मुणगेकर साहेब आहेत, सुप्रियाताई आहेत, सगळेच आहेत. कोणाकोणीची नाही. महादेवराव बसले. महादेवराव आपल्याला सुद्धा बऱ्याच वर्षांनी पाहिलं. काय वेळेला काय जानकर बी अंजान होते, असं होतं. पण एक गोष्ट नक्की की आमच्या दोघांमध्ये जो काही अंतरपाठ होता तो आनाजी पंतांनी दूर केला. आता अक्षता टाकण्याची काय तुमच्याकडनं अपेक्षा नाहीये.